ఉపాధి హామీ చట్టం, మన్రెగా, ఈజీఎస్ చట్టం, 100 రోజుల పని, ఏది ఏమైనా మనం ఈ రైట్ టు ఎంప్లాయ్మెంట్ లేదా రైట్ టు వర్క్ గురించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం. ఈ చట్టం చాలా స్పష్టంగా ఉంది. 2-3 కీలక అంశాలకు సంబంధించిందే. ఈ చట్టం యొక్క ఉద్దేశం ఏంటంటే, గ్రామీణ ప్రాంతంలోని పేద కుటుంబాలలో ఎవరైనా అడల్ట్ మెంబర్ అంటే 18 సంవత్సరాలు నిండిన ఏ వ్యక్తి అయినా సరే పని కావాలని అడిగితే తప్పకుండా పని కల్పించాల్సిందే అనేది ఈ చట్టం ఉద్దేశం. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఇది అందరికీ వర్తించే చట్టం కాదు. గ్రామీణ ప్రాంతంలోని పేద కుటుంబంలో ఎవరైనా వయోజనుడు అడల్ట్ మెంబర్ నాకు పని కావాలి అని కనుక అడిగినట్లయితే తప్పకుండా ప్రభుత్వం పని కల్పించాలి. అది ప్రొవైడెడ్ 2 కండిషన్, అంటే 2 షరతులకు లోబడి ఉంటుంది. ఒకటి, మాన్యువల్ లేబర్ అంటే అన్స్కిల్డ్ లేబర్ చేయడానికి ఆ వ్యక్తి సిద్ధంగా ఉండాలి. ఒక స్కిల్డ్ లేబర్ని ఈ చట్టం కింద కల్పించరు, అన్స్కిల్డ్ లేబర్ మాత్రమే. అన్స్కిల్డ్ లేబర్ చేయడానికి కనుక ఆ వయోజనుడు సిద్ధంగా ఉన్నట్లయితే ప్రభుత్వం పని కల్పిస్తుంది. రెండవది, ఎంత పని కల్పిస్తుంది అంటే ఒక కుటుంబానికి 1 సంవత్సరానికి 100 రోజుల పని కల్పిస్తుంది. ఆ కుటుంబంలో 1 2 3 ఆ కుటుంబంలో ఉన్న సభ్యులందరికీ కలిపి మినిమం తక్కువలో తక్కువ 100 రోజుల పాటు ఉపాధి కల్పించే బాధ్యత ఈ చట్టం ద్వారా ప్రభుత్వం మీద ఉంటుంది. ఒక కుటుంబంలో 3 వయోజనులు ఉండి 3 కూడా పని కావాలని అడిగితే 3కి కలిపి కనీసం 100 రోజుల పని, తలా 30 రోజులు 35 రోజుల పాటు పని కల్పించడం జరుగుతుంది. ఈ 2 షరతులకు లోబడి గ్రామీణ ప్రాంత పేద కుటుంబాలకి ఉపాధి కల్పన కల్పించడం కోసం ఈ చట్టాన్ని ఉద్దేశించారు. ఇక రెండోది ఏంటంటే, పేరుకి ఇది అన్స్కిల్డ్ లేబర్ అయినా కేవలం వాళ్ళకు ఆ రోజుకి పూట గడవడానికి డబ్బులు ఇవ్వడం కోసం అయినా సరే ఉచితంగా ఇవ్వకుండా పని కల్పించి ఇవ్వటం. కానీ ఆ కల్పించిన పని ఏదైతే ఉంటుందో దాని ద్వారా ఆ ఊరికి ఆ ప్రాంతానికి కూడా పర్మనెంట్ అసెట్స్, ఒక స్థిర ఆస్తి, స్థిర సంపదని సృష్టించాలనేది కూడా ఒక కారణం. అంటే వీళ్ళు చేసే పని వల్ల ఆ ఊరికి ఏదో ఒక ఉపయోగం జరగాలి. వాటర్ షెడ్స్, చెరువులు తవ్వటము, చెరువుల కట్టలు వేయటము, పొలాలకి గట్లు వేయటము, ఏదన్నా ఒక పర్మనెంట్ ఎసెట్ని సృష్టించాలి అనేది కూడా ఈ చట్టం యొక్క కీలక ఉద్దేశం. అంత డబ్బులు ఖర్చు పెడుతున్నప్పుడు ఒక పక్కన ఉపాధి హామీ, ఉపాధి కల్పన జరగాలి. రెండోది, ప్రభుత్వం కల్పించే ఆ ఉపాధి కల్పన వల్ల ఆ గ్రామానికి ఆస్తులను కూడా సృష్టించాలి అనేది ఉద్దేశం వీలైనంతగా. ఈ ఉద్దేశం కోసం చేసిన చట్టమే ఈ ఉపాధి హామీ చట్టం. ఈ చట్టాన్ని అమలు చేయటం కోసం గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు కూడా వ్యవస్థల రూపకల్పన జరిగింది.